అద్వితీయుడా ఆరాధనీయుడా దైవకుమారుడా మనుజావతారుడా అద్వితీయుడా ఆరాధనీయుడా దైవకుమారుడా మనుజావతారుడా నీకే మా పుష్పాంజలి నీకే మా హృదయాంజలి నీకే మా పుష్పాంజలి నీకే మా హృదయాంజలి నీకే మా ధూపాంజలి నీకే మా దీపాంజలి నీకే మా ధూపాంజలి నీకే మా దీపాంజలి అద్వితీయుడా ఆరాధనీయుడా దైవకుమారుడా మనుజావతారుడా నీ బలి పూజలో పాల్గొనవచ్చితిమి నీ నామగానం చేయగ చేరితిమి నీ బలి పూజలో పాల్గొనవచ్చితిమి నీ నామగానం చేయగ చేరితిమి వరముల నీయవా ఈ బలి పూజలో వరముల నీయవా ఈ బలి పూజలో రక్షణ దయచేయవా నా యేసువా రక్షణ దయచేయవా నా యేసువా అద్వితీయుడా ఆరాధనీయుడా దైవకుమారుడా మనుజావతారుడా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య బలి పూజలో ఈ ముఖ్య ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ పసల ప్రకాశ్రావు శ్రీమతి సుశీల పుట్టినరోజు జరుపుకుంటున్న జి ప్రవీణ్ కుమార్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు. జి ప్రవీణ్ రోజా ఎం జోసఫ్ వాణి చేసే జాబ్లలో దేవుడు తోడుగా ఉండి నడిపించాలని ప్రణయ్ ప్రత్యూష జస్వంతులకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. శ్రీకాకుళం మేత్రాసనం కొరడా మోనికా పుట్టినరోజు సందర్భంగా దేవుడు దీవించి ఉద్యోగాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగా మరియు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వైవాహిక జీవితాన్ని ఆశీర్వదించమని హెస్విత్ను ఆయురారోగ్యముతో దీవించమని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం వీరఘట్టం విచారణ 6వ పుట్టినరోజు జరుపుకుంటున్న గుర్రాల అమన్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ శివప్రసాద్, కీర్తి, అయన్ పకీరు, సుశీల, కిరణ్ కుమార్, శ్రీకాంత్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. షారన్ రాజ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను సొంత గృహము దయచేయమని, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి కుమారునికి మంచి కాలేజీలో MBA సీటు రావాలని, అందరికీ ఆయురారోగ్యములు దయచేయమని దివ్య బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం
మోటకొండూరు విచారణ క్రీస్తుశేషులు గాయం చిన్నశాంతిరెడ్డి, గాయం విజయరాణి గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. దాసరి సంపత్ కుమార్ను దేవుని దీవెనలతో సంపూర్ణ స్వస్థత దయచేయమని, కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ దాసరి భాస్కర్రావు, దాసరి లక్ష్మి, వినూత్న, సంతోష్ కుమారి, రాంబాబు, వసంత్ కుమారి, ఆనంద్, ప్రీతం, గౌతమ్, రోహిత్, రుత్విక, రన్విత కుటుంబ సభ్యులు దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనము చేసిన పాపములను, తప్పిదములను పశ్చాత్తాప మనస్సుతో ఆ ప్రభుని సన్నిధిలో వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెరత్రోవ పట్టువారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించున్నట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును, బలమును దయచేయుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశము నుండి తరలించుటకై యావే జాగరణము చేసిన రాత్రి ఇది. మొదటి పట్టణము నిర్గమాకాండము 12వ అధ్యాయము 37వ వచనం నుంచి 42వ వచనం వరకు. ఇశ్రాయేలీయులు రామేసేసు నుండి సుక్కోతుకు బయలుదేరిరి. వారందరూ 6,00,000 కల్బలముగా వెడలరి. వారి స్త్రీలు, పిల్లలు ఈ లెక్కలో చేరలేదు. పలు తెగల వారు అసంఖ్యముగా వారిలో వచ్చి చేరిరి. లెక్కల కందని గొర్రెల మందలు, గొడ్ల మందలు వారితో వెళ్ళెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి తెచ్చిన పిండితో పొంగని రొట్టెలు కాల్చుకొనిరి. పిండి పులియక ముందే వారు ఐగుప్తు దేశము నుండి నెట్టివేయబడిరి. దారిలో తినుటకు తిండి సిద్ధము చేసుకొనుదకై వారు ఆ దేశము నిలవలేకపోయిరి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో గడిపిన కాలము 430 ఏండ్లు. 430 ఏండ్లు ముగిసిన నాడే యావే సైన్యము ఐగుప్తు దేశమును వదిలెను. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి తరలించుటకై యావే జాగరణము చేసిన రాత్రి ఇది. ఇశ్రాయేలీయులు తరతరములు దాకా యావే పేరిట ఈ రాత్రి జాగరణము చేయుదురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. అతని స్థిరమైన ప్రేమ, అతని స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును, కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. అందరూ. అతని స్థిరమైన ప్రేమ, అతని స్థిరమైన ప్రేమ కలకాలముండును, కలకాలముండును. మనము దీనావస్థలోనున్నప్పుడు మనల్ని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అందరూ.
అతని స్థిరమైన ప్రేమ అతని స్థిరమైన ప్రేమ కలకాలముండును. కలకాలముండును. పీడుకులకు నుండి మనల్ని విడిపించెను. అందరూ అతని స్థిరమైన ప్రేమ అతని స్థిరమైన ప్రేమ కలకాలముండును. కలకాలముండును. ఐగుప్తీయుల తొలిచూలి పిల్లలను వధించెను. అందరూ అతని స్థిరమైన ప్రేమ అతని స్థిరమైన ప్రేమ కలకాలముండును. కలకాలముండును. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి కొనివచ్చెను. అందరూ అతని స్థిరమైన ప్రేమ అతని స్థిరమైన ప్రేమ కలకాలముండును. కలకాలముండును. బాహుబలముతోనూ పరాక్రమముతోనూ వారిని వెలుపలికి కొనివచ్చెను. అందరూ అతని స్థిరమైన ప్రేమ అతని స్థిరమైన ప్రేమ కలకాలముండును. కలకాలముండును. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చెను. అందరూ అతని స్థిరమైన ప్రేమ అతని స్థిరమైన ప్రేమ కలకాలముండును. కలకాలముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచివేసెను. అందరూ అతని స్థిరమైన ప్రేమ అతని స్థిరమైన ప్రేమ కలకాలముండును. కలకాలముండును. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు, నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు, భూమిపై వసించు నరులకు, భూమిపై వసించు నరులకు, నా వాక్కును ప్రకటించుటకు, నా వాక్కును ప్రకటించుటకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పరిస్సులంతటా వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లు అంత మొందింతుమా అని కుట్ర చేయసాగిరి. యేసు అది గ్రహించి అటు నుండి వెడలిపోయెను. అనేకులు ఆయనను వెంబడించిరి. రోగులనెల్లా ఆయన స్వస్థపరచి తనను గూర్చి తెలుపవలదని వారిని ఆజ్ఞాపించెను. యెషయా ప్రవచనము ఇట్లు నెరవేరెను. అది ఏమనా, ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకొన్నవాడు, నాకు ప్రియమైనవాడు, ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను, ఇతనిపై నా ఆత్మను నిలిపెదను. ఇతడు అన్యులకు నా న్యాయమును ప్రకటించును. వివాదములాడడు, కేకలు వేయడు, వీధులలో ఎవరును అతని స్వరమును వినరు. అతడు నలిగిన రెల్లునైనా విరువడు, రెపరెపలాడుచున్న దీపమును ఆర్పడు. న్యాయమునకు విజయము చేకూర్చునంత వరకు
పట్టు విడువడు, జాతులు అతని నామమును విశ్వసించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము చదివినటువంటి సువిశేష పట్టణంలోని మొదటి వాక్యము పరిసయ్యులంతటా వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లు అంతమొందింతుమా అని కుట్ర చేయసాగిరి. పరిసయ్యులు క్రీస్తు ప్రభువుని ఎట్లా చంపాలి అని వాళ్ళు కుట్రలు చేస్తూ ఉన్నారు. ఎందుకని పరిసయ్యులు క్రీస్తు ప్రభువుని చంపాలనుకుంటూ ఉన్నారు? గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే అధ్యాయములో మొదటి 2 భాగాలు, ఈ వాక్యానికి ముందున్నటువంటి 2 భాగాలలో మనకు కారణము కనబడుతుంది. క్రీస్తు ప్రభువు నియమానికి, ఆ యూదులకు ఉన్నటువంటి నియమాన్ని, ఆ చట్టమును పాటించటం లేదని, సాబత్తు దినమును, విశ్రాంతి దినమును ఆయన ఉల్లంఘిస్తూ ఉన్నాడని పరిసయ్యులు క్రీస్తు ప్రభు మీద కోపపడుతూ ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ ఉన్నారు. గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు ఎప్పుడూ కూడా, ఎన్నడూ కూడా చట్టమును వ్యతిరేకించలా. ఆయన చట్టమును పరిపూర్ణం చేశారు. లా అండ్ లవ్ 2 పదాలు, చట్టము, ప్రేమ. పాత నిబంధన గ్రంథములో చట్టము ఉంది, 10 ఆజ్ఞలు ఉన్నాయి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు అనేటువంటి చట్టములున్నాయి. కానీ క్రీస్తు ప్రభువు ఆ చట్టము వెనుక ఉన్నటువంటి ప్రేమ గురించి మాట్లాడుతున్నారు. నీవు నీ సోదరునిపై కోపముగా ఉంటే వెళ్ళి అతనితో సఖ్యపడు. నీవు పరస్త్రీని కామేచ్ఛతో చూడకూడదు అని ప్రభువు ఆ చట్టమునకు మించినది, బాహ్యమునకు మించినటువంటి అంతరంగమునకు ప్రభువు తన యొక్క మాటల ద్వారా, తన యొక్క పరిచర్య ద్వారా అక్కడ సమాజాన్ని తీసుకొని పోతూ ఉన్నారు. నరహత్య చేస్తే చట్టము ప్రకారం శిక్ష ఉంటుంది, వ్యభిచారం చేస్తే చట్టము ప్రకారము శిక్ష ఉంటుంది. కానీ సోదరునిపై కోపపడితే చట్టం ప్రకారము ఎవరికి కూడా తెలియదు. పరస్త్రీని కామేచ్ఛతో చూస్తే నువ్వు కామేచ్ఛతో చూస్తూ ఉన్నావు అని ఎవరికి తెలియదు. అనగా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు తన యొక్క సువార్తనంతటినీ కూడా ముఖ్యముగా, ప్రథమముగా హృదయానికి, అంతరంగమునకు సంబంధించినదిగా ఉంటూ ఉంది. బాహ్య ఆచారాలన్నీ కూడా పరిసయ్యులు పట్టించుకుంటూ ఉంటారు. కానీ క్రీస్తు ప్రభుని యొక్క ఉద్దేశము, క్రీస్తు ప్రభుని యొక్క సువార్త అంతా కూడా అంతరంగమునకు సంబంధించింది, హృదయమునకు సంబంధించినది. బాహ్యాన్ని బయటి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు, చుట్టుప్రక్కల ఉన్నటువంటి వ్యక్తులు చూస్తారు, కానీ అంతరంగాన్ని ప్రభు మాత్రమే చూస్తారు. అయితే ఇదే అధ్యాయంలో ప్రభువు ఇంకొక మాట కూడా చెప్తూ ఉన్నారు. 12వ అధ్యాయము 7వ వచనంలో, నేను కనికరమును కోరుచున్నాను కానీ బలిని కాదు. ఇది క్రీస్తు ప్రభువు ఆ నియమానికి మించి, ఆ చట్టమునకు మించి ఏమి కోరుకుంటూ ఉన్నారు అనేది మనము ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రేమ, కనికరము, దయ, ఇదంతా కూడా హృదయానికి సంబంధించింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు తన యొక్క ఆధ్యాత్మిక తత్వము, తన యొక్క బోధనంతా కూడా అంతరంగమునకు సంబంధించింది. ఈ విధంగా క్రీస్తు ప్రభువు చట్టమునకు మించి, ఆ విశ్రాంతి దినమునకు మించి మంచి చేస్తూ ఉన్నప్పుడు
ఆ విశ్రాంతి దినమును, ఆ చట్టమును పరిపూర్ణము చేస్తూ ఉన్నప్పుడు ప్రేమ ద్వారా, కరుణ ద్వారా ఆయన ఆ విధముగా తన పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నప్పుడు పరిసయ్యులు క్రీస్తు ప్రభువును వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆయనను చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈనాడు మనం చదివినటువంటి సువిశేషపట్నంలో 2వ భాగాన్ని గమనించినట్లయితే, ఒకవైపున పరిసయ్యులు క్రీస్తు ప్రభుని వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఆయనను చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ మరి ఒక పక్కన క్రీస్తు ప్రభునకు తండ్రి అయిన దేవుని నుంచి ఒక ఓదార్పు మాట, ఇదిగో ఇతను నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నాకు ప్రియమైన వాడు అనేటువంటి ఒక ఓదార్పునిచ్చేటువంటి మాట, కన్సోలింగ్ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్ మనము చూస్తూ ఉన్నాం. మన జీవితాలలో కూడా సత్య మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. కానీ ప్రభువు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. ఆయన ఈ సత్య మార్గమును ఆయన ఇష్టపడతారు అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి. ఇతరులు మనల్ని వ్యతిరేకిస్తున్నప్పుడు నిరుత్సాహపడకుండా ఆ సత్య మార్గంలోనే మనం ముందుకు సాగాలి. ఎందుకనగా తండ్రి దేవుడు క్రీస్తు ప్రభు గురించి ఏ విధంగా అయితే పలికారో అదే మాటను మన పట్ల కూడా పలకగలుగుతారు ఎప్పుడైతే మనము ఆ సత్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు. కనుక అటువంటి కృపను మనందరికీ కూడా దయచేయమని ఈ పవిత్ర దివ్యబలి పూజలో ప్రభుని ప్రార్థించుదాం. స్వీకరించు దేవా బలి పూజరుది కానుక, అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజరుది కానుక, అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజరుది కానుక, అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీ సభ అర్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్ర్యములో మరింత వృద్ధిని దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచియున్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి నా సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచే వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొస్కు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా పరిశుద్ధ లియో పాపు గారిని, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరీమాతతోనూ, వారి భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో జపించుదాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రేమను పంచి ప్రభు విందునకై వేగమిరారండి. శాంతిని వసగి ప్రభు విందునకై పరుగిని రారండి. ఆత్మ ఆకలిని తీర్చునది విందు, ఆత్మదాహమును తీర్చునది విందు. ఆత్మ ఆకలిని తీర్చునది విందు, ఆత్మదాహమును తీర్చునది విందు. రండి రండి ప్రభు ప్రేమను పొందుటకు, ప్రభు పాత్రగా మారుటకు. రండి రండి ప్రభు ప్రేమను పొందుటకు, ప్రభు పాత్రగా మారుటకు. ప్రేమను పంచి ప్రభు విందునకై వేగమిరారండి.
శాంతిని ఒసగి ప్రభు విందునకై పరుగిడిరారండి. యేసును కలుపును ఈ విందు, పరమును చేర్చును ఈ విందు. యేసుతో కలుపును ఈ విందు, పరమును చేర్చును ఈ విందు. శాంతిని ఇచ్చి సహనము పెంచి, శాంతిని ఇచ్చి సహనము పెంచి ప్రేమ విందు ఇది, ప్రభు ప్రేమ విందు ఇది, ప్రేమ విందు ఇది, ప్రభు ప్రేమ విందు ఇది. రండిరా రండి ప్రభు ప్రేమను పొందుటకు, ప్రభు పాత్రగా మారుటకు. ప్రేమను పంచే ప్రభు విందునకై వేగమిరా రండి. శాంతిని ఒసగి ప్రభు విందునకై పరుగిడిరా రండి. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కర్ణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థనను అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి చేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనిన మా యందు దీని రక్షణదాయక ప్రభావము అధికమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అపోస్తులులరాగ్ని మా అనురాగమూర్తివమ్మా, అపోస్తులులరాగ్ని మా అనురాగమూర్తివమ్మా. అమలోద్భవి మాత మము దీవించ వేడుమమ్మా, అమలోద్భవి మాత మము దీవించ వేడుమమ్మా. జపమాల మాత మము కరుణించ వేడుమమ్మా, జపమాల మాత మము కరుణించ వేడుమమ్మా. అపోస్తులులరాగ్ని మా అనురాగమూర్తివమ్మా,
అపోస్తులుల రాజ్ఞి మా అనురాగమూర్తివమ్మా.